భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ డ్రాతో మొదలైంది. ఆగస్టు 2వ తారీఖున జరిగిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా సరిగ్గా 230 పరుగులు చేశాయి. ఈ మ్యాచ్ కు సూపర్ ఓవర్ లేకపోవడంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసింది. ఓ దశలో ఈజీగా గెలిచేలా కనిపించిన భారత్ చివరకు నిరాశకర ఫలితాన్ని అందుకుంది. స్కోర్లు సమం అయిన తర్వాత అదే స్కోర్లు వద్ద 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని దూరం చేసుకుంది. 67 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు తీసిన దున్నుతి వెళ్లలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. శ్రీలంక పేరు చెబితేనే చెలరేగిపోయే టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ 3 ఓవర్లలోనే ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండోను అవుట్ చేశాడు. ఆ తర్వాత శివన్ దుబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా కుశల్ మెండిస్ ని, సమర విక్రమను, అసలంకను పెవిలియన్ పంపించారు. దీంతో 101 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. కానీ దునితి వెళ్లలాగే 65 బంతుల్లో 67 రన్స్ చేశారు. ఓపెనర్ పతుమ్ నిస్సంక 75 బంతుల్లో 56 రన్స్ చేయడంతో ఫార్వర్డే స్కోర్ చేసింది. భారత బౌలర్లు హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీగా మహమ్మద్ సిరాజ్, శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లు ఒక్కొక్క వికెట్ తీశారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. రోహిత్ శర్మ 47 బంతుల్లో 58 రన్స్ చేయడంతో భారత్ 12.3 ఓవర్లలోనే 75 పరుగులు చేసింది. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక భారత బ్యాటింగ్ గతి తప్పింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరిలో స్కోర్లు సమమైన నాటికి భారత చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. అయితే అదే స్కోర్ వద్ద శివన్ దుబే, హర్షదీప్ సింగ్ అవుట్ కావడంతో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులు కాలౌటైంది. దీంతో గెలిచే మ్యాచ్ భారత్ ఓడిపోయింది. అయితే చాలా మందికి సూపర్ ఓవర్ ఎందుకు లేదనే డౌట్ అయితే ఉంది. టీ20 మ్యాచ్ టై అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా సూపర్ ఓవర్ నిర్వహించాలి. కానీ వన్డేల్లో ఆ రూల్ లేదు. సూపర్ ఓవర్ అనేది ఆట పరిస్థితుల్లో మ్యాచ్ టైమింగ్స్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రమే సూపర్ ఓవర్ నిర్వహిస్తున్నారు. అయితే 2020లో జింబాబ్వే వర్సెస్ పాకిస్తాన్ వన్డేలో ఒకే ఒకసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. ప్లేయింగ్ కండిషన్ బట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు.